ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా సాగింది. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజేశ్వరి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా తిరిగి రాలేదు. అక్కడ ఏం గొడవ జరిగిందో ఏంటోనని భానుమతి టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజేశ్వరి కోపంగా ఇంటికి వస్తుంది. అక్కడ ఏం జరిగింది రాజేశ్వరి అని భానుమతి అడిగితే సమాధానం చెప్పకుండా కోపంగా లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది రాజేశ్వరి. ఎంత తలుపు కొట్టినా కూడా తీయకపోయేసరికి భానుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు అవని కూడా రాజేశ్వరి పరిస్థితి ఎలా ఉందానని కాల్ చేస్తుంది. కానీ రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో భానుమతికి ఫోన్ చేస్తుంది. అమ్మ అవని, రాజేశ్వరి ఇలా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది, చాలాసేపు అయింది, తీయడం లేదు, నాకెందుకో భయంగా ఉంది అంటుంది. దాంతో అవని వెంటనే కాల్ కట్ చేసి అక్షయ్ని తీసుకుని రాజేశ్వరి ఇంటికి వస్తుంది. ఇక మరోవైపు గదిలో రాజేశ్వరి నిద్రమాత్రలు మింగేసి స్పృహతపి పడిపోతుంది. ఇక అక్షయ్ తన బలంతో డోర్ని ఓపెన్ చేసి రాజేశ్వరిని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. రాజేశ్వరిని ఐసీయూలోకి తీసుకుని వెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక విషయం తెలిసి కమల్ పల్లవి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు. అక్కడ అవనిని చూసి పల్లవి రెచ్చిపోతుంది. ఇప్పుడు నీకు సమ్మగా ఉందా? మా మామ చనిపోవాలనుకోవడానికి కారణం నువ్వు మీ అమ్మే. మా అమ్మకి ఏమైనా జరిగితే మాత్రం నిన్ను ఊరికినే వదలను, నీ అంతు చూస్తా అంటూ పల్లవి రెచ్చిపోతూ ఉంటుంది. ఏయ్, అసలు నీకు బుద్ధుందా అంటూ కమల్ కూడా తిడతాడు. అయినా కానీ పల్లవి మాత్రం అవని మీద ఫైర్ అవుతుంది. పల్లవి ఆపకపోవడంతో అక్షయ్ ఫైర్ అవుతాడు. ఏయ్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సమయానికి అవని కనుక ఫోన్ చేసి ఇంటికి రాకపోయి ఉంటే మీ అమ్మని కలవడానికి నువ్వు హాస్పిటల్కి కాదు, డైరెక్ట్గా శ్మశానానికి వెళ్లాల్సి వచ్చేది. అయినా మీ అమ్మకి ఎలా ఉందా అని కంగారు కాకుండా మీ అంతు చూస్తా అంటూ మాట్లాడుతున్నావేంటి? నీకు మీ అమ్మ కంటే అదే ముఖ్యమా? అయినా ఇంకొకసారి అవనికి ఛాలెంజ్లు సవాళ్ళు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలియదంటూ పల్లవి మీద అక్షయ్ ఫైర్ అవుతాడు. దాంతో పల్లవి కాస్త సైలెంట్ అవుతుంది. ఇక మరోవైపు రాజేశ్వరి ఆత్మహత్య ప్రయత్నం చేసిందనే విషయం మీనాక్షి చక్రధర్కి కూడా తెలుస్తుంది. రాజేశ్వరి ఇలా చేస్తుందని నేను అనుకోలేదండి అంటుంది మీనాక్షి. నిజానికి రాజేశ్వరి అన్న మాటలకి నేను ఎప్పుడో ఇలా చేసుండేవాణ్ణి, కానీ నా గుండె కాస్త గట్టిది కాబట్టి తట్టుకున్నాను అంటాడు చక్రధర్. అయినా మీరు విషయం తెలుసు కూడా రాజేశ్వరిని చూడడానికి వెళ్ళట్లేదేంటండి? అందరూ 4 రకాలుగా అనుకుంటారు. దయచేసి మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసిరండని మీనాక్షి సలహా ఇస్తుంది. దాంతో చక్రధర్ కూడా సరే అంటాడు. మొత్తానికి రాజేశ్వరికి ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్తారు. కాసేపు ఆవిడ్ని రెస్ట్ తీసుకొనివ్వండి, మళ్ళీ బీపీ తెచ్చుకోకుండా చూడండి అని డాక్టర్ చెప్తారు. ఇక రాజేశ్వరి పక్కనే అవని కూర్చుంటుంది. కాసేపటికి రాజేశ్వరి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అవని కనిపిస్తుంది. దాంతో మళ్ళీ ఆవేశపడుతుంది. ఏంటి నేను ఇక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు? నన్ను ఎందుకు కాపాడారని రాజేశ్వరి చేతికి ఉన్న సెలైన్, ఆక్సిజన్ మాస్క్ అన్నీ పీకి పారేస్తుంది. పిన్ని, మీరు కంగారు పడకండి, ఆగండి అంటూ అవని ఎంత చెప్తున్నా కూడా వినకుండా నేను చచ్చిపోవాలి అంటూ పక్కనే ఉన్న కత్తెర తీసుకుని పొడుచుకోబోతుంది. నా భర్త నన్ను వదిలేశాడు, మీరంతా నాదే తప్పు అంటున్నారు. ఇలా మీ అందరి దృష్టిలో ఒకప్పుడు మనిషిగా నేను బతకలేను, ఒక తప్పుడు మనిషిగా నేను బతకలేను, నేను చచ్చిపోతా. అయినా ఎవరి కోసం నేను బతకాలని రాజేశ్వరి అంటుంది. ఎంత చెప్తున్నా వినకపోయేసరికి అవని ఇక నిజం చెప్పేస్తుంది. మీరు మీ కన్న కొడుకు కోసం బతకాలని చెప్పేసరికి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, కన్న కొడుకా? నాకు కొడుకు కాదు, కూతురు మాత్రమే ఉంది అంటుంది. లేదు పిన్ని, 25 ఏళ్ల క్రితం మీకు పుట్టింది కూతురు కాదు, కొడుకు అంటూ మొత్తం కథ చెప్తుంది అవని. ఈ విషయం మీకు మీ అమ్మకి కూడా తెలియదు, మీకు మా అమ్మకి కూడా తెలియదు. భరత్ మీ కన్న కొడుకు అంటుంది. అది విని రాజేశ్వరి కన్ఫ్యూజ్ అవుతుంది. నోర్ముయ్ అంటూ సీరియస్ అవుతుంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ప్రోమోలో చక్రధర్ హాస్పిటల్కి రాగానే పల్లవి చక్రధర్ మీద ఫైర్ అవుతుంది. ఎందుకు వచ్చావు? మా మామ చచ్చిందా బతికిందో చూడడానికి వచ్చావా అని సీరియస్ అవుతుంది. ఇక రాజేశ్వరికి నిజం చెప్పేశానన్న విషయం అవని చక్రధర్కి చెప్తుంది. ఎందుకమ్మా ఇలాంటి పరిస్థితుల్లో చెప్పావని చక్రధర్ అడుగుతాడు. చెప్పాల్సి వచ్చింది అన్న, ఇక జరిగేదే జరుగుతుంది, మనం చూడడమే అంటుంది. అయితే రాజేశ్వరి హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది.